హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సూజీ రవ్వతో టేస్టీగా పొంగనాలను చూపించబోతున్నాను. మనకు ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేకపోయినా సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా వీటిని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అండ్ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టినా సరే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతో హెల్తీగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు సూది రవ్వని వేసుకోండి. అదేనండి మనం ఉప్మా చేసే ఉప్మా రవ్వ అనమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ మనము ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఇలా పెరుగు వేయడం వలన మనకు ఆ పిండి అనేది కొంచెం పులిసినట్టుగా అవుతుందండి. దానివల్ల మనం చేసే పొంగనాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత సేమ్ కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించుకొని అయినా సరే వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ రవ్వలు బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి. స్పూన్తో అయినా సరే లేదా చేతితో అయినా సరే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. జస్ట్ ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి రవ్వ అనేది వాటర్ని పీల్చుకొని ఇలా కొంచెం థిక్గా అవుతుందన్నమాట. అలాగే మనం ఇందులో వెజిటేబుల్స్ కూడా ముందుగానే వేసేసాం కాబట్టి వెజిటేబుల్స్ కూడా కొంచెం సాఫ్ట్గా అయి ఉంటాయన్నమాట. అలాగే మనకు రవ్వ కూడా చక్కగా నానిపోయి ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక 2 నిమిషాల పాటు బాగా, అంటే ఈ వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కానివ్వండి లేదా విస్కర్తో అయినా సరే చక్కగా బీట్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్నట్లయితే మనకి పిండిలో చక్కటి బైండింగ్ అనేది వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వంట సోడానైతే యాడ్ చేసుకుందాము. జస్ట్ ఒక 2 చిటికెళ్ళు వేసుకోండి, ఎక్కువ వేయొద్దండి. అది కూడా పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు ఈ వంట సోడా కూడా ఇందులో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాము. మనకి బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే మనం ఈ బ్యాటర్ని ఈ గుంతల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే రౌండ్గా వేసుకోండి, మధ్యలోదైతే లాస్ట్లో వేసుకోండి. ఎందుకంటే మధ్యలో వేసిన పొంగనాలు అయితే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో అందుకని చెప్పేసి చివరిలో వేసుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అందుకని ఇలా లాస్ట్లో అయితే దీన్నైతే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకున్నట్లయితే మనకు ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, లైట్గా మనకు ఇవి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చండి. కానీ డీప్ ఫ్రై వద్దు, తక్కువ నూనెతో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టాల్సిన పని లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఫ్రై అవ్వకపోతే వీటిని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని తీసేసిన తర్వాత మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి కదండి. సో చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా పొంగనాలను వేసుకొని ఎర్రటి కారంలో నంచుకొని తింటుంటే అబ్బా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అబ్బా అంటారు, అంత బాగుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.